నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెరైన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని విద్యార్థినీలకు సూచనలు ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు ఎంఆర్ రెడ్డి. పేదల సొంతింటి కల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పెడతాపోలూరు గిరిజన కాలనీలో ఏర్పాటు చేసిన నూతన గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న విశ్వనాథ స్వామి ఆలయం వద్ద జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పేదల సొంతింటి కల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, వైకాపా హయాంలో పేదల ఇంటి నిర్మాణాలు అవినీతికి అడ్డాగా మారాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరు మండలం పెడతాపోలూరు గిరిజన కాలనీలో నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పెడతాపోలూరు గిరిజన కాలనీలో నూతన గృహప్రవేశ కార్యక్రమం పండగలా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం 31 ఇళ్లలో గిరిజనులతో ఆయన గృహప్రవేశాలు చేయించారు. గిరిజన దంపతులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులతో గృహప్రవేశాలు చేయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక గిరిజనుల ఇంటికి ఇచ్చే మొత్తాన్ని 75,000 పెంచి 2,55,000 రూపాయలు చేశారని తెలిపారు. గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. వైకాపా నాయకులకు ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు అప్పగించి నాసిరకమైన నిర్మాణాలతో వారికి ప్రజల సొత్తును దోచిపెట్టారని ఆయన విమర్శించారు. మోడీ 75,000 బాబు గారు అట్నే ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకి 50,000 పెంచాడు. 2,30,000 చేశాడు. అది ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 2019 వరకు 2,30,000 ఉంటే దాన్ని 50,000 కోతేసేసాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఖర్చు పెట్టను, మొత్తం మోడీ ఇచ్చిందే కడతా, మా కాంట్రాక్ట్లకు ఇస్తా, వాడు దోచుకుంటారు, వాళ్ళు పడిపోయి ఇల్లు కట్టిస్తారు, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఎక్కడుందని గిరిజనులకి ఏందని 50,000 తగ్గించేది, ఎస్సీలకి ఏందని తగ్గించేది. ఈరోజు గిరిజనులకి 2,55,000 75,000 పెంచాడు. ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్ కి 50,000 పెంచాడు. 2,30,000 వాళ్ళకి 2,55,000. ఈ రోజు ఇక్కడ ఇల్లు చూడండి, ఇక్కడ ఉండే నారాయణ రెడ్డి వదిలేసి వెళ్ళిపోతే గురుస్వామి అని వచ్చి ₹1 ఆశించకుండా ఆ ఇల్లు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు, అంతకుముందు 1,80,000 ఫ్లోరింగ్ లేదు, ప్లాస్టరింగ్ లేదు, పూత పని లేదు. వాళ్ళ సవాల్ దాంట్లో బేస్మెంట్లు లేవు, హైట్ లేదు, రూఫ్ టాప్ 9.6 అడుగులు ఉండాలంటే లేదు, 8.5 బేస్మెంట్ కింద 7 అడుగులు ఉండాలంటే లేదు, అడుగు 1.5. ఇంత దుర్మార్గాలు చేశారు. ఒక్క ఇంటికి సిమెంట్ తీసుకొని 3 ఇళ్ళు కట్టారు. అందుకే నేను చెప్పా, గిరిజనులు పోయి వరిగొండలో ఆ నరేంద్రారెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. క్రిమినల్ కేసు బుక్ అయింది. తిరిగి ఆ బేస్మెంట్ రెక్టిఫై చేసి కట్టిస్తాడా లేకపోతే ఓచర్ లెక్క పెడతాడా తేల్చమని చెప్పా. అందుకని నో కాంప్రమైజ్. ఈ గిరిజనులు, ఎస్సీలు, బీసీలు, పేదల ఇళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, 62 ఇళ్ళు ఉంటే 31 పూర్తి చేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 55,80,000 31 ఇళ్లకి శాంక్షన్ చేసింది. 51,80,000. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 79,05,000 చేసింది. 79,05,000 23,25,000 అడిషనల్ గా పెంచింది. 75,000 లెక్కన. అది దానికి దీనికి తేడా అని చెప్పేసి మనం చేస్తుండా. గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ సర్వేపల్లిలో తీసుకుంటున్నాం. దాదాపు 50,000 పాపులేషన్ ఉంది, 30 చిల్లర వేల ఓట్లు ఉన్నాయి.
నిన్న సిఎల్ కంపెనీ థర్మల్ పవర్ స్టేషన్ ఇంచుమించు 280 ఇళ్ళు ఉంటే అందరినీ అడాప్ట్ చేసుకుంది మల్లికార్జునపురం తోటపల్లిగూడూరు మండలం. వాళ్ళు ఇప్పటికి 3 కోట్ల రూపాయలు ప్లాన్ చేసి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెరైన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయని నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు ఎంఆర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో ఉన్న డిఆర్డబ్ల్యూ కళాశాలలో మెరైన్ బయాలజీ కోర్సుపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు ఎంఆర్ రెడ్డి మాట్లాడుతూ మెరైన్ బయాలజీ పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ కోర్సు పట్ల మక్కువ పెంచుకుని శ్రద్ధగా చదవాలని ఆయన వివరించారు. విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి పీజీ కోర్సుల పైన అవగాహన సదస్సుని ఇవ్వడం కోసం డిఆర్డబ్ల్యూ కళాశాలకు ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆఫర్ చేసేటువంటి పీజీ కోర్సులు, దాని ద్వారా విద్యార్థులకు ఉండేటువంటి ఉపాధి అవకాశాలను కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మెరైన్ బయాలజీ విభాగంలో ఉండేటువంటి విస్తృతమైనటువంటి అవకాశాల గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా విశ్వవిద్యాలయానికి 4.12 crores నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు టాప్ 15 స్టూడెంట్స్కి మెరైన్ బయాలజీ కోర్సులో చేరేటువంటి టాప్ 15 స్టూడెంట్స్కి నెలకు 10,000 రూపాయలు చొప్పున 10 నెలల పాటు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 సంవత్సరాలలో 2 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలియజేస్తాము. అంతేకాకుండా ఇంటర్న్షిప్ 4th సెమిస్టర్లో ఇంటర్న్షిప్ చేసేటువంటి వారికి 10 మంది విద్యార్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఒక్కొక్క విద్యార్థికి 30,000 రూపాయల చొప్పున ఫెలోషిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరైన్ బయాలజీ విభాగంలో చేరినటువంటి విద్యార్థులకి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ఐఓటీలో ఇంటర్న్షిప్ చేసేటువంటి అవకాశము, అదేవిధంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. డిఆర్డబ్ల్యూ కళాశాలలో మెరైన్ బయాలజీలో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది దాని మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయ మేడం, అలాగే ప్రొఫెసర్ హనుమారెడ్డి గారు, అలాగే వెంకట్రాయలు గారు ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మెరైన్ బయాలజీ కోర్సులో ఉండే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, లైఫ్ సైన్సెస్ పర్సూ చేస్తున్న విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనే దాని మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ విజయ, డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, డాక్టర్ హనుమారెడ్డి, డాక్టర్ వెంకటరాములు, డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెంచుబాబు హెచ్చరించారు. నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇక తరచూ రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెంచుబాబు వివరించారు. ఈ సమావేశంలో సిఐ బాబీ, ఎస్ఐ భానుప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా మా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాత్రి సుమారుగా 12 గంటల ప్రాంతంలో నాయుడుపేట బస్టాండ్ దగ్గర వెళుతున్నటువంటి తిరుపతి వైపు నుంచి వెళ్తున్నటువంటి బస్సులని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులని చెక్ చేయడం జరిగింది. నేను నాయుడుపేట సిఏ గారు. దాంట్లో ఇంటర్సిటీ ట్రావెల్స్ 3986 అనే బండి నెంబర్ కలిగినటువంటి ఇంటర్సిటీ తిరుపతి నుంచి విజయవాడ పోతుంది. ఆ బస్సు ఆపి చెక్ చేస్తే అందరూ స్లీపర్ కోచ్ బస్సు. ఆ బస్సులో డ్రైవరు డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఆయనకి తాగినట్టుగా నిర్ధారణ అయింది. దాని మీదట ఆ బస్సుని ఆపి వెహికల్ రికార్డ్స్ స్వాధీనం చేసుకొని ఆ ప్యాసింజర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రస్తుతానికి ఆ రాత్రికి వేరే డ్రైవర్ని అరేంజ్ చేసి ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానానికి పంపించడం జరిగింది. అలాగే నిన్న ఇంకా వేరే
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ను కూడా ఎలాగే డ్రంకెన్ కండిషన్లో డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ కార్ను కూడా సీజ్ చేసి దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నాయుడుపేట, సుళ్ళూరుపేట ఈ ప్రాంతంలో పైనుంచి ఎటు నుంచి అయినా సరే వెళ్ళేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ మీద ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కానీ, వెహికల్ యొక్క ఫిట్నెస్కి సంబంధించి కానీ రవాణా శాఖ వాళ్ళతో కలిపి, అధికారులతో కలిపి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అలా కనుక డ్రంక్ అండ్ కండిషన్ కానీ, వెహికల్ యొక్క నియమ నిబంధనలను కానీ సరిగ్గా పాటించకుండా, భద్రతా నియమాలు కనుక పాటించకుండా ఉండేటైతే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో నిర్లక్ష్యంగా ఉంచినటువంటి డ్రైవర్ని పికప్ చేశాం. సో దాని మీద బస్సు ఓనర్ మీద కూడా బస్సు స్వాధీనం చేసుకుంటున్నాం. బస్సు ఓనర్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఇలాంటి వెహికల్ చెక్స్ అనేది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్లో ప్రయాణించేటువంటి బస్సు ప్యాసింజర్స్ కూడా వాళ్ళ డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా లేకపోతే ఏమైనా ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి 100 కానీ 112 కానీ ఫోన్ చేసి అలర్ట్ చేయొచ్చు. హైవే మీద తిరుపతి విజయవాడ హైవే, అలాగే చెన్నై విజయవాడ హైవే మీద కంటిన్యూస్గా రాత్రిపూట పగలు ఈ వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇదే కాకుండా ఇక్కడ తడ, మాంబట్టు సెజ్, మేనకూరు సెజ్లో ఉండేటువంటి కంపెనీ బస్సెస్ కూడా చాలా బస్సుల్లో చాలామంది ఎంప్లాయీస్ వెళ్తూ ఉన్నారు. ఆ బస్సులను కూడా వాళ్ళ యొక్క డ్రంకెన్ కండిషన్ కానీ, వెహికల్ యొక్క ఫిట్నెస్ కానీ చెక్ చేయడం జరిగింది. దయచేసి ఆ కంపెనీ యాజమాన్యాలు బాధ్యత తీసుకొని ఆ డ్రైవర్లు ఎవరు కానీ మద్యం సేవించకుండా తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, లేదా ఆ బస్సు యజమాని మీద ఉంటుంది. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విద్యార్థులకు సూచించారు. పెళ్లకూరులోని ఉన్నత పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవం వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పెళ్లకూరులో జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రేపటి భారతదేశ భవిష్యత్తు మార్చేది విద్యార్థులేనన్నారు. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని, అదే మీ తల్లిదండ్రుల కోరిక అని తెలిపారు. విద్య కోసం సీఎం చంద్రబాబు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందించినట్లు ఆమె వివరించారు. అందరూ డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ అయ్యే అవకాశం ఉంటది, లేదా పొలిటీషియన్స్ అయ్యి మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం సేవ చేసే అవకాశం మీకు వస్తుంది. నా పేరు తెలుసా మీకు అందరికి? ఏం పేరు? నేను కూడా డాక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చాను. మనకు ప్రజలకి సేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒక మంచి ప్రొఫెషన్ పాలిటిక్స్ అన్నది. దీంట్లో కూడా యాక్టివ్గా ఉండి మీరు ఎంతో మంది పేదలకు అందరికీ సహాయం చేయొచ్చు. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా మీరు కూడా మీ చుట్టుపక్కల ఏమన్నా సమస్యలు ఉంటే అడగచ్చు, అధికారులను అడగచ్చు, లేదంటే నాయకులకి మీరు చెప్పచ్చు. ఒక చోటికి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక బాబు వచ్చి అడుగుతున్నాడు, మేడం నాకు తల్లికి వందనం రాలేదు అని. అట్లా పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా ఉండి మన సొసైటీ గురించి కూడా తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్ని కూడా మీరు తెలుసుకోవాలి. తల్లికి వందనం కింద ఇప్పుడు ప్రభుత్వం మీ అందరికీ కూడా అమౌంట్ మా అకౌంట్ లో వేస్తుంది. మీరు చదువుకోవడానికి మిడ్ డే మీల్స్ కానీ, లేదా పుస్తకాలు అందించడం కానీ, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం మీకు ఏం కావాలో అన్ని అందిస్తుంది. ప్రాపర్ గా మీకు టీచర్స్ ని వేసింది కాబట్టి మంచిగా చదువుకొని మంచి పై స్థాయిలో అందరూ కూడా ఉండాలి. పేరెంట్స్ గర్వించేదగంగా మనం ఎదగాలి. మనల్ని చూసి తర్వాత పేరెంట్స్ కష్టపడాలి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన ఇబ్బందులు, సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులను ఆదేశించారు. పెళ్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్స్ అందరికి కూడా, అధికారులందరినీ కూడా నేను కోరుకున్నది, నేను వచ్చి మండలంలో అడిగే కంటే కూడా ఏదన్నా వేకెన్సీస్ ఉండి మీకు స్టాఫ్ సరిగ్గా లేకపోతే, మీరు వర్క్ చేయడానికి ఏమన్నా ఇబ్బందులు కలిగితే మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను వచ్చే ముందే మీ అందరికీ కూడా కలెక్టర్ గారికి చెప్పి మనం ఎక్కడైతే వేకెన్సీస్ ఉంది, ఎక్కువ అవసరం ఉందో అధికారులు అక్కడంతా కూడా వేయించడం జరుగుతుంది.
అధికారులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ప్రతి మండలంలో, ఎందుకంటే అన్ని ప్రభుత్వం మనకిచ్చే పథకాలన్నీ కూడా అధికారులే జనాల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఎలాంటి పొరపాటు చేసినా సరే జనాలకి ఆ పథకాలు అందకుండా పోతాయి. కాబట్టి అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది, ముందుగానే ఏమన్నా వేకెన్సీస్ ఉంటే సచివాలయం కానీ, ఏదైనా హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎక్కడ వేకెన్సీ ఉన్నా అక్కడ నాకు తెలియజేస్తే నేను ఆ పోస్టింగ్ నోట్ చేసుకొని నేను ప్రతి వారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఇష్యూస్ తీసుకెళ్లి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అధికారులు కూడా నాకు నోటీస్ పెడితే, నా నోటీస్ లో పెడితే అవన్నీ కూడా తప్పకుండా చూస్తాము. ముఖ్యంగా మనకు పల్లెల్లో వాటర్ సమస్య కానీ, లేదా ఎలక్ట్రికల్ సమస్య, రోడ్ల సమస్య ఎక్కువగా ఉంటది. అవన్నీ కూడా మీరు ఒక లిస్ట్ చేసుకొని అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే, ఏమైనా మీ దగ్గర ఆగినప్పుడు కలెక్టర్ గారి దగ్గరకి నేను తీసుకెళ్లి ఏమైనా శాంక్షన్స్ అర్జెన్సీ ఏదన్నా ఉంటే నేను శాంక్షన్ చేసుకొస్తాను. లేదా మీకేదన్నా ఇష్యూ ఉన్నా సరే నా నోటీస్ వరకు తీసుకురమ్మని ఇక్కడున్న అధికారులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బాలల దినోత్సవం సందర్భంగా గూడూరు రెండపట్న పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాల సదనంలో పిల్లలకు స్నాక్స్ అందజేశారు. మండల లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ గౌస్ మొహద్దీన్ పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఈ విషయం మన అందరికీ తెలియజేయడం కోసం ఈ లోక్ అదాలత్ తరఫున మీకు తెలియజేయడం ఉంది. బాలలు అంటే చిన్నపిల్లల మనసు ఎలాంటి కల్ముషం ఉండదు. అందుకనే మన నెహ్రూ గారికి చిన్నపిల్లలు అంటే అంత ప్రేమగా, వాళ్ళకి ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు కానీ, ఆర్థికంగా ఎన్నో అభివృద్ధి పనులు కానీ చేయడానికి కృషి చేశారు. అందుకే మనం ఆయన పుట్టినరోజున మన బాలలకి బాగా కృషి చేశాడు కాబట్టి ఈ నవంబర్ 14వ తేదీన ఆయన కోసంగా మనం ఈ బాలల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. బాలలు అంటే నేటి బాలలే రేపటి పౌరులు, దేశ పౌరులు. అంటే ఈరోజు మనం చక్కగా బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెంది దేశంలోని ఎన్నో అభివృద్ధిపరమైన ఎన్నో సాంకేతికమైన ఉద్యోగాలు కానీ, దేశంలో వ్యాపారం సంబంధమైన ఉద్యోగాలు కానీ మనం అవన్నీ అప్పించుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలి. కాబట్టి ఈ యొక్క పుట్టిన దినాన్ని ప్రతి సంవత్సరము నవంబర్ 14వ తేదీన మనము జరుపుకుంటాం. ఎందుకంటే మన మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా 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 ఇష్టం. పిల్లలంటే చాలా చాలా ఇష్టం. అందుకోసము ఆయనకి ఏమని పేరు పెట్టారంటే చాచా అన్నారు. ఏమన్నారు? చాచా అంటే ఆయన మనకు ఆప్తుడు. ఏంటి? ఆయన పిల్లల కోసం, పిల్లల హక్కుల కోసం రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన పిల్లల హక్కుల కోసంగా, పిల్లలు అభివృద్ధి కోసము ఆయన తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాటుపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందుకోసమే ఆయన పుట్టిన దినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఆయన చెప్పినటువంటి అమూల్యమైన మాటలు ఈ దినము పేపర్లో వేస్తున్నారు. ఈ దినము పేపర్లో వేసినటువంటి ఆయన మాటలను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనుబోలు మండలం మడంనూరు గ్రామంలోని బీసీ కాలనీలో అయ్యప్ప స్వామి అంబలం పూజ వైభవంగా జరిగింది. అయ్యప్ప మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అయ్యప్పను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బీసీ కాలనీకి చెందిన అయ్యప్ప స్వాములు వ్యవహరించారు.
మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. బాదం పప్పుతో స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కొమ్మలపూడి గ్రామానికి చెందిన చెంబేటి గోవిందముని హిమబిందు వ్యవహరించారు. रुद्राय नमो हस्तोय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिंगाय नमः हिरण्याय भवोद्भवाय नमः वामदेवाय नमः पुरुषाय नमः यजमान्याः श्रीमान् श्रीमदः श्रीमद्गोत्रोद्भवस्याः शंखाय पशुपतये नमो अग्रे वदाय भूरे वदुषारः असभ्यस्ताभ्रो हौणभुरभप्रस्सुमङ्गलः मुक्षोन्मुक्षे यमामृदात् यो गिरिशानन्दत् चाकचाकशीः यामिषं गिरिशं तहस्तेऽभिपश्यस्तवे अस्तो गावतमेकमेकमनिशं रुद्रविकल्पाय च जगन्याय च भुक्षुण्याय च नमो सोमेकमनिशं रुद्रवाकाञ्चपन् ध्यायेति ससत्तये नमो हिरण्यवाहनाय सर्वेश्वराय सदाशिवाय श्रीमतां पुरुषः सहस्राक्षः सहस्रवान् धर्मपुरुषस्य एष रुद्रो देवता घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वे देवी शतमूलाः शताङ्कुराः सर्वाङ्कारतमे पापं तं पूर्वादुषब्दनाशिनी यजमान्या शतमैश्वर्यं दीर्घमायुः. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెరైన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని విద్యార్థినీలకు సూచనలు ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు ఎంఆర్ రెడ్డి. పేదల సొంతింటి కల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పిడతాపోలూరు గిరిజన కాలనీలో ఏర్పాటు చేసిన నూతన గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న విశ్వనాథ స్వామి ఆలయం వద్ద జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.